భారత్కు గూగుల్ క్షమాపణలు చెప్పింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురించి గూగుల్ ఏఐ ప్లాట్ఫామ్ జెమినీ ఇచ్చిన సమాధానం వివాదానికి దారితీసిన క్రమంలో తాజాగా గూగుల్ క్షమాపణ చెప్పింది. మోదీపై జెమినీ సమాధానం వివాదాస్పదం కావడంతో కీలక ప్రకటన చేసింది. తమ ఏఐ ప్లాట్ఫామ్ జెమినీ అంత నమ్మదగినది కాదు అని పేర్కొనడం గమనార్హం. గూగుల్ క్షమాపణలు చెప్పినట్లు ఈ మేరకు ఐటీ, ఎలక్ట్రానిక్స్ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఓ ఆంగ్ల పత్రికకు వెల్లడించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యుక్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమిర్ జెలెన్స్కీ వంటి ప్రముఖుల గురించి అడిగిన ప్రశ్నలకు గూగుల్ జెమినీ వివాదాస్పద సమాధానాలిచ్చింది. మోదీ గురించి ఇచ్చిన సమాధానానికి సంబంధించిన స్క్రీన్ షాట్లను ఓ నెటిజన్ సోషల్ మీడియాలో షేర్ చేయడం ద్వారా ఇది వైరల్గా మారింది. దీంతో గూగుల్ జెమినీ ఏఐ ప్లాట్ఫామ్పై తీవ్ర విమర్శలు ఎదురయ్యాయి. గూగుల్ ఏఐ టూల్ పక్షపాతంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు నెటిజన్లు. ఈ విషయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఇది ఐటీ చట్టం నిబంధనలను ఉల్లంఘించడమేనని కేంద్ర ఐటీ ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ హెచ్చరించారు. ఈ మేరకు గూగుల్కు నోటీసులు ఇచ్చింది కేంద్రం. దీనికి స్పందిస్తూ గూగుల్ తన స్పందనగా క్షమాపణలు చెప్పింది. అలాగే తమ ప్లాట్ఫామ్ నమ్మదగినది కాదని పేర్కొందని కేంద్ర మంత్రి తెలిపారు. దేశంలో పరీక్షల దశలో శిక్షణలో ఉన్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉత్పత్తులను లాంచ్ చేయాలనుకుంటే సంబంధిత ఏఐ ప్లాట్ఫామ్స్కి ముందస్తు అనుమతి తీసుకోవాలని కేంద్రం అడ్వైజరీ జారీ చేసింది. దీనిపై గందరగోళం నెలకొంది. ఈ విషయంపై స్పష్టత ఇచ్చారు కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్. ఈ విషయంలో స్టార్టప్ కంపెనీలకు కేంద్రం మినహాయింపులు ఇచ్చినట్లు చెప్పారు. కేవలం పెద్ద పెద్ద టెక్ కంపెనీలకే ఈ నిబంధన వర్తిస్తుందని వెల్లడించారు. అలాగే పరీక్షల దశలో ఉన్న ఏఐ ప్లాట్ఫామ్స్ కి మాత్రమేనని సోషల్ మీడియా ఎక్స్ లో పోస్ట్ చేశారు.